ఖమ్మం జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికల అనంతరం ఉప సర్పంచ్ ను ఎన్నుకోనున్నారు. ఇక ఇప్పటి వరకు అశ్వారావుపేటలో అత్యధికంగా 30.14% పోలింగ్ నమోదైంది. ఇక మరోవైపు తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప వాగ్వాదం జరిగింది. ఏజెంట్లను పోలింగ్ బూత్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఏజెంట్ల వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రంలో కొందరు ప్రచారం చేస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. తెలంగాణలో రెండో విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక మొదటి విడత సజావుగా జరిగింది. రెండో ఎన్నికల నేపథ్యంలో భద్రతా బలగాలు కూడా చుట్టుముట్టుగా ఇక అందరూ తమ ఓట్లని వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక ఈ ఓట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, అక్కడ భద్రతా సిబ్బంది లోపాలు ఎలా ఉన్నాయనే వాటి గురించి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, అంటే ముసలికి వాళ్ళకి కావచ్చు, వృద్ధులందరికీ వీల్ చైర్స్ లాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారా? ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఎస్ఎంన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమని చెప్పచ్చు. 4332 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పంచాయతీ సంబంధించిన ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. అదే ఖమ్మం జిల్లా విషయాన్ని ఖమ్మం కొత్త భద్రత కుదరు ఉమ్మడి ఖమ్మం జిల్లా విషయాన్ని చూసుకుంటే 13 మండలాల్లో 298 పంచాయతీల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆ తర్వాత 8 నుంచి 9 గంటల మధ్యలో మాత్రం స్వల్ప చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. తిరుమలాపాలెం మండలం పిండిపోలు పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లను లోనికి అనుమతించకపోవడంతో 7:30 ప్రాంతంలో కొంత పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకుని మరోపక్క వెంకటాపాలెం కమ్మనూరు మండలం వెంకటాపాలెం గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాగమణి ఏకంగా పోలింగ్ బూతులను పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తుంటారు. ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అభ్యంతరం తెలియజేసినప్పటికీ పోలీసులు కూడా ఆమెకు ఒత్తాసు పలుకటం మాత్రం దీంట్లో స్పష్టంగా కనిపించింది. మనం కొన్ని విజువల్స్లో కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇవి కొన్ని పోలీసులు కూడా కొంత అత్యుత్సాహం కూడా ప్రదర్శించి ఒక ఎస్ఐ అధికారి మాత్రానికి ఏకంగా ఆమెను బయటికి పంపించకుండా మిగతా సంబంధించిన అభ్యర్థులను బయటకు పంపించడం జరిగింది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం చంద్రకొండ మండల కేంద్రంలో 4వ వార్డులో 4వ పోలింగ్ బూతులు, అంటే 4వ వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్లో ఓటర్ల అభ్యర్థులకు సంబంధించి గుర్తులు తారుమారు కావడంతో అక్కడ అభ్యర్థులు దాంతోపాటుగా పోలింగ్ ఏజెంట్లు కూడా కొంత ఆందోళన చేయడంతో దానికి సంబంధించి ఇప్పటికీ అక్కడ చేరుకున్నారు. దానిపై అక్కడ ఎన్నిక కొనసాగుతుందా లేదా దానిపై కూడా మీమాంస కూడా నెలకొన్న పరిస్థితి. మరోపక్క మధుర నియోజకవర్గ కేంద్రమైన మధుర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండల కేంద్రంలో మొత్తానికి పోలీసులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు కొంతమంది నేతలు పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తుండటం పోలీసులు వాళ్ళందరూ కూడా చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. మరోపక్క నేలకొండపల్లి మండలం ఆర్లగూడెం పాలేరు నియోజకవర్గం సంబంధించిన నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో గత రాత్రి మాత్రానికి స్వతంత్ర అభ్యర్థి తనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇరు వర్గాలు ఎదురుపడి రాత్రి గొడవలు పెట్టుకుంటూ స్వతంత్ర అభ్యర్థి సంబంధించిన కుటుంబీకులకు సంబంధించిన 2 గడ్డి వాములు కూడా తగలబెట్టిన కలిసింది. స్వల్ప ఘటనలు మినహాయించి పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఖమ్మం జిల్లా సంబంధించి 9 గంటల వరకు అధికారికంగా 27.38% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల సంఘం అధికారులు నివేదించారు. దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించి మొత్తం 7 మండలాలకు సంబంధించి 21.93% 9 గంటల వరకు పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు సంబంధించి అశ్వరాపేట నియోజకవర్గంలో దమ్మపేట మండలం గండుగుండ్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినాన్ని అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. చుంచుపల్లి మండలంలో కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని చుంచుపల్లి మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల పోలింగ్ ఓటు హక్కును మాత్రం కొత్తగూడెం ఎమ్మెల్యే కోనవరం సాంబశివరావు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ తన స్వగ్రామం కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో ఆయన అక్కడ తన దంపతులతో కలిసి సతీమణితో కలిసి వచ్చి అక్కడ తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి చూడవచ్చు స్పష్టంగా. దాంతోపాటుగా ఇప్పటివరకు అత్యధికంగా మండలాల వైజ్గా చూసుకుంటే అత్యధికంగా అశ్వరావుపేట మండలంలో మాత్రానికి 34.34% పోలింగ్ నమోదైంది. 11 గంటలకు మాత్రానికి అఫీషియల్గా సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. అప్డేట్ సంబంధించింది కూడా మరి కాసేపట్లో అధికారులు కూడా నివేదించే అవకాశాలు ఉన్నాయి. సంబంధించిన మొత్తంగా మొదటి విడత పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగినప్పటికీ మాత్రం రెండో విడత పోలింగ్ మాత్రం ఖమ్మం జిల్లాలో కొంచెం చెదురుముదురు ఘటనలు మినహాయించి మాత్రం
అంతా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోపక్క నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన దామాల నాగరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. అక్కడ అక్కడ పోటీ చేసిన సందర్భంలో నామినేషన్ వేసిన రోజే అనారోగ్య పరిస్థితుల వల్ల ఆసుపత్రికి తరలించారు. అక్కడ బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం పోలింగ్ జరుగుతుంది. ఆ గ్రామంలో ఈరోజు పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఆ పోలింగ్ జరిగే క్రమంలో అతను బ్రెయిన్ డెడ్ అని చనిపోయిన విషయం కూడా కొంత గ్రామంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. మరోపక్క ఖమ్మం రూరల్ మండలం గోలపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కొంచెం కలకలం రేపిందని చెప్పొచ్చు. పోలింగ్ బూత్కు దగ్గరలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి గుర్తు ఆ ఫోటో పెట్టి అక్కడ క్షుద్ర పూజలు కూడా చేసినట్టు అక్కడ గ్రామంలో కలకలం రేపడంతో పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి సంఘటన స్థలానికి ఆ క్షుద్ర పూజలకు సంబంధించిన వాటిని కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ. కొత్తగూడెం నియోజకవర్గంలోని విద్యానగర్ మా గ్రామం. ఈరోజు నా ఓటుని వేసి ఓటు అర్థం ప్రజలందరికీ ప్రయోజనం అనే ఒక స్లోగన్తో మేము ఓటు వేయటం జరిగింది. అందరూ శాంతియుతంగా ఓటింగ్ సరళి ఉంది. అందరూ కూడా స్థానిక సంస్థలు కాబట్టి సహజంగా కొద్దిగా అటు ఇటు ఆవేశాలు ఉన్నా సరే అన్నిటినీ మేమైతే సిపిఐగా మా కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటిస్తూ చక్కగా ఓటు చేసుకుని వెళ్ళవలసిందిగా కోరాము. అందుకని మా కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎటువంటి ఉద్రిక్తతలు కానీ లేకుండా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు అందరూ కూడా 1 గంట వరకే సమయం ఉంది కాబట్టి ఆ 1 గంటలోపు వచ్చి అందరూ తమ ఓటుని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏంటి నీ బాధ ఏంటి? ఎవరన్నారు? మాట్లాడు ఎస్ఐ గారితో మాట్లాడు. ఇది ఏజెంటే సార్? ఏజెంట్ కార్డా? ఏజెంట్ కార్డా ఇది? మాట్లాడు. ఏజెంట్ అది చూపి వెంకటేశ్వర్లు. ఏం చూపెట్టే వాళ్ళు నువ్వు వద్దంటే